నుంచి కింగ్ లాంటి మొగాడిని కూడా కొంగున కట్టేసుకుంటాం. అండ్ ఈ మ్యాటర్ ని మరోసారి ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నాడు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ క్రూ. సరళ, ఈరోజు మనం సంసారం అనే ప్రపంచంలో అడుగు పెట్టేశాం. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది వీడి జీవితం కూడా సంకనాకిపోయిందో అనుకుంటూ ఉంటారు కాదా? ఆ వర్డ్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఓ, ఆ వర్డ్ మీకు. సరళ, ఈ మధ్య భార్యాభర్తల మధ్యలో ఆర్టిఫిషియల్ ప్రేమలు ఎక్కువైపోయాయి. సరళ, ఆఫీస్కి వెళ్ళి వాట్సాప్ లో ఐ లవ్ యూ డార్లింగ్ అని మెసేజ్ పెడతారు. పక్కనే భార్య ఉండగా ఇలా పట్టుకొని భార్యని ఐ లవ్ యూ డార్లింగ్ అంటే నీకు ఎలా ఉంది సరళ? పిచ్చెక్కిపోయింది. మా మగాళ్ళు ఈ చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతారు సరళ? ఎవరు ఏదైనా మిస్ అయినా పర్లేదు, మీరు మాత్రం ఈ లాజిక్ ని మిస్ అవ్వకండి. మదన్ అంటే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. మల్లెపూల్ మల్లెపూలే మల్లెపూల్ మల్లెపూలే. సార్ సార్ ఎన్ని మూరలు ఇమ్మంటారు సార్? మూరెడు, జానెడు, బెత్తెడు కాదు నాకు కావాల్సింది, మరి బుట్టనే కావాలి. భార్య కోసం బుట్ట పూలు కొంటున్నారా? నీ దగ్గర లారీడు పూలు ఉన్నాయా? హలో సార్, ఉంటే చెప్పు, అది కూడా కొంటా నా భార్య కోసం. జేబులో డబ్బులున్నాయి, తీసుకో. అవునా సార్? అమ్మ 1000 రూపాయల నోటు సార్. 800 చిల్లర లేవు సార్. నేను అడిగానా? తెచ్చుకో. 200 పూలకు 800 టిప్పా సార్? నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదను. మల్లెపూలు. థ్యాంక్స్ అండి. అండి దేవుడి గుళ్ళో ఉండి ఏంటి మదన్ అని పిలు అంటే మొగుడిని పేరు పెట్టి మదన్ అని పిలిస్తే బాగోదేమో. అలా పిలిపించుకోవడమే ఇష్టం సర్లా. సరే మదన్. ఏమైంది మదన్? నాకు పిచ్చెక్కింది. భార్యకి మూరెడు మల్లెపూలు కొనిస్తే భార్య ప్రాణం ఇస్తుందన్న సంగతి మా మగాళ్ళకి ఎందుకు తెలియదు సర్లా? మదన్, నీ మదన్నే మాట్లాడుతున్నా. భార్యకి మల్లెపూలు కొనిచ్చలేని మగాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు సర్లా. రోజు భార్యకు మల్లెపూలు తెచ్చి వాళ్ళని నేను ధర్నా కూడా చేస్తాను సర్లా. మదన్, దీని మీద ఒక స్కిట్ కూడా చేస్తాను సర్లా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. ఈ రోజు నాతో నువ్వు భార్యగా ఉన్నందుకు నీకు ఎలాంటి లైఫ్ ఇస్తాను చూడు. ఆఫ్టర్ 1 year ఏదో కొత్తలో ఆరాటం తప్ప ఎంత పోరాటం చేసినా తట్టుకోవడం కష్టం. చెప్తే అర్థం కాలేదు మొదట్లో. మల్లెల వాన నాలోనా, మనసంతా మధుమాసంలా విరబూసేనా, మనసంతా. సరళా, మదన్, పెళ్ళైన తర్వాత పెళ్ళాలే హ్యాపీగా ఉంటారు, మొగుళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు సరళా? రోజా ఇప్పుడే అంటుంది సంసారం అంటే అదే కదా. సంసారం అంటే అదే? నేను ఏదో అనుకున్నానే. నా పెళ్లికి సంసారం చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు, దరిద్రులు. సంసారం అంటే ఇలా ఉంటదని ఒక్కరు చెప్పలా. నేను చెప్పాను వినలా. ప్రపంచంలో ఎవరికెవరు శత్రువు కాదు, మగాడికి మగాడే శత్రువు. మల్లెపూలు మల్లెపూలే మదన్ సార్. మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు సార్. సార్ తెచ్చాను సార్ పూలు. ఒక మూరెడు. అప్పుడు లారేడు అన్నారు, ఇప్పుడు మూరెడు అంటున్నానుగా. 3 మారిందా? చిరాకు దొబ్బుతుంది. సంవత్సరానికే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతారా? అన్నం మొత్తానికి వెళ్ళకాలా? మల్లెపూలు మల్లెపూలే. మదన్, మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలేవి? ఇదిగో. ఇదేంటి గంపెడు తీసుకోకుండా మూరెడు తీసుకున్నావా? చారన్న కూరకి బారన్న మసాలా అవసరమా? సరేలే, ఏమైతే ఏముంది, ఎన్నో కొన్ని తెచ్చాడుగా. మదన్, నాకు నిద్ర వస్తుంది. కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్,
నాకు నిద్ర వస్తోంది. పడుకోవే, కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్ నాకు నిద్ర వస్తోంది. మీ ఆడవాళ్ళది అనుకున్నట్టు సాధిస్తారు. అసే కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదే. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. నా బొంగే కాదు, నాకు నిద్ర వస్తోంది. గ్యాప్ ఎక్కువైంది. భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఇక్కడ జరుగుతున్నవన్నీ అబద్ధాలే. ఆర్ఆర్లో వస్తున్న సాంగ్ ఒకటే నిజం. పెళ్లి కాకముందు భగవద్గీత ఎవ్వడు చదవరు, పెళ్ళైన తర్వాత జీవితం సంకనాకి పోయిన తర్వాత భగవద్గీత చదువుతారు. నన్ను చూసైనా పెళ్లి కాకముందు భగవద్గీత చదవండి, మంచి సారాంశాలు ఉంటాయి. మల్లెపూల్ నమస్తే మదన్ సార్. మల్లెపూల బుట్ట తెచ్చాను సార్. మూర ఏమంటారు, ఎన్ని మూరలు ఏమంటారు? ఒక్క నిమిషం. నా ఇల్లే దొరికిందారా నీకు మల్లెపూలు అమ్మడానికి? వేరే కాలనీలో ఏ ఇల్లు లేదారా నీకు? అదేంటి సార్ అలా అంటున్నారు? మదన్ అంటేనే మల్లెపూలు, మల్లెపూలు అంటేనే మదన్ కదా. నా బొంగేం కాదు, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు మదన్ అంటేనే భగవద్గీత, భగవద్గీత అంటేనే మదన్. భగవద్గీత ఎప్పుడైనా చదివావరా? చదువురా దరిద్రుడా, ముందు భగవద్గీత చదువు, మంచి సారాంశాలు ఉంటాయిరా. ఇంకోసారి నా ఇంటి చుట్టూ మల్లె పూలు అన్నావు అనుకో, నీకు ఎక్కడిక పూలే. మదన్ 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 మొగుని పేరు పెట్టి పిలుస్తున్నాంటి? ఏమండి? అది అలా పిలు, అర్థమైందా? అర్థమైంది. మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలు ఏవి? తీసుకోలా? ఏ మల్లెపూలు కూడా తీసుకోరా మీరు? మల్లెపూలు లేకపోతే చస్తావా నువ్వు? మోరడు మల్లెపూలు తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు చచ్చాక లారేడు తీసుకుంటాలే. మల్లెపూల మీద ఉన్న ప్రేమ మొగుడి మీద లేదు. అన్ని మీరే కదా అలవాటు చేస్తారు. మేము అలవాటు చేస్తే మీరు ఎడిట్ చేయాలి, అడాప్ట్ అవ్వకూడదు. నాకు నిద్ర వస్తోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా నీకు నిద్ర వస్తుందానే? అయినా నాకు నిద్ర వస్తోంది. సరే లోపలికి వెళ్ళి పడుకో, నేను ఇక్కడే హాల్లో పడుకుంటా నేల మీద. హాల్లో పడుకోవడం ఏంటి? బ్యాక్ పెయిన్. ఏ డాక్టరు బ్యాక్ పెయిన్ తగ్గేంత వరకు అసలు బెడ్డే వాడొద్దన్నాడు. నాకు అవన్నీ తెలియవు, నాకు నిద్ర వస్తున్నాయి. అసే కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదే. ఇంత టార్చర్ అనుభవించి 70 ఏళ్ళు. గ్రేట్. అమ్మ చూస్తుండగానే నా కాపురంలో 70 సంవత్సరాలు అయిపోయా. ఇంకో పన్ను ఊడింది. బఠానీలు ఊడినట్టు ఊడుతున్నాయి పళ్ళు. అది నా 70 ఏళ్ళ కాపురంలో ఒక్కసారి నేను వెనక తిరిగి చూసుకుంటే నేను ఏం సాధించాను అనుకుంటే నా పెళ్ళం సాధించడం తప్ప నేనేం సాధించలా. ఓ మనిషి, నిద్ర వస్తుంది. కడుపు మాడా, చింత చచ్చిన పులుపు చావలేదంటే నీకు? నాకు నిద్ర వస్తోంది. లోకంలో మొగుళ్ళే ముసలోళ్ళు అవుతారా? మీరు ఎవరే ఆడవాళ్ళు? నాకు అవన్నీ తెలియవు, నిద్ర వస్తోంది. ఏం పాపం చేసావు అలా తగిలవుతారు? మల్లెపూలే మదన్ సార్. మల్లెపూలు. కడుపు మాడా, ఈ వయసులో మల్లెపూలు కొట్టే నరాలు తెగుతాయినా? దరిద్రుడా, నాది నరాలు అనుకుంటున్నావేంటి, వయసులు అనుకుంటున్నావు? నాది దరిద్రుడా. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. తాళి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. చంద్ర గారు, ఇవన్నీ మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్? ఎన్ని ఉంటాయి రియల్ లైఫ్ లో? వాళ్ళవి, వాళ్ళ డాడీవి, వాళ్ళ డాడీ బ్రదర్. ఎన్ని ఉంటాయి మేడం? 2-3 ఉంటాయి. అన్ని ఉంటాయా?
కాపురాలు చేసినా మేము స్కిట్లు చేసుకుంటున్నాం ఫ్యామిలీలో. సో సార్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం సార్. మంచి కామెంట్ ఏంటంటే రోజా ఇచ్చింది. ఇప్పుడు మీరు జరుగుతుంది కదా, ఇంకా 1 year అనే బోర్డు తేక ముందు అదేంటోనండి పెళ్ళేవంగానే మగవాళ్ళు డల్ అయ్యి ఆడవాళ్ళు బ్రైట్ గా అవుతారు. తనకి తెలియకుండానే ఒక అద్భుత సత్యం చెప్పింది. నాగబాబు సార్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్. ఎక్స్పీరియన్స్ ఏముంది, ఇప్పుడు రేపు పొద్దున్న నీ భర్త కూడా అదే పరిస్థితి. రేపు పెళ్ళైన తర్వాత నువ్వు ఇంకా బ్రైట్ అవుతావు. విధి ఆడుతున్న వింత నాటకం. సో బాగా ఇచ్చావు సార్. మనం మగవాళ్ళ తాలూకు జీవితాన్ని అందంగా చూపించావు. సో రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? నాకైతే సూపర్ చాలా బాగుంది. పానకంలో పుడకలాగా రవి మల్లెపూ అసలే ఇరిటేషన్ లో ఉన్నాడు. ఆ భార్య దగ్గర ఎలా తప్పించుకోవాలని ఈయన వెళ్ళి మళ్ళీ పుల్ల పెట్టేసి వస్తున్నాడు. రవి అండ్ సతీష్ బాగా సపోర్ట్ ఇస్తున్నారు నీకు. సూపర్